సో మన ప్రధాన డిమాండ్ అది. సో ఎవరైనా కానీ విద్యార్థుల పట్ల నుంచి కానీ మీరు వాళ్ళ వాయిస్ గా మీరు వినిపిస్తున్న సమస్య పరిష్కారానికి అడ్వొకసీ సివిల్ సొసైటీలో మా పార్ట్ ఏంటి, సివిల్ సొసైటీ పార్ట్ ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య ఒక అడ్వొకసీ గ్రూప్. ఈ సమస్యని పరిష్కరించడానికి మేము కృషి చేస్తామంటున్నాం. మిగతా రాజకీయ పార్టీ లాగా విమర్శలు చేయదలుచుకోలేము, మేము రాజకీయ పార్టీ నాయకులు కూడా కాదు. కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే మీరు ఒక పార్టీ అడ్డగట్టి మిమ్మల్ని నిజం ఉందా, న్యాయం ఉందా, ధర్మం ఉందా చూసే వాళ్ళు అందరికీ అర్థమవుతుంది. మీరు చెప్పండి రవి గారు. ఇప్పుడు నేను 25 ఏళ్ల నుంచి మీకు తెలుసు, నిరుద్యోగుల గొంతుకగా తెలంగాణ ప్రజల గొంతుగా నేను న్యాయం, మా వాదనలో న్యాయం ఉంది అంటున్నారా లేదా? న్యాయం ఉంది కాబట్టి మీరు ఇక్కడ దాకా రాగలిగారు. నేను నమ్ముతాను, బిలీవ్ చేస్తా. మీరు కూడా మీడియా ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు ఒక ఓపెన్ ఫోరం పెట్టండి ఓయో టీవీ తరపున. హరగోపాల్ సార్ని, కోదండరామ్ సార్ని అందరూ ప్రయత్నం చేద్దాం. గంటా చక్రపాణి గారిని పిలుద్దాం. ఈవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఠలన్నని పిలుద్దాం. గతంలో పనిచేసిన చైర్మన్ అని పిలుద్దాం. ఈ సమస్యకి పరిష్కారం ఎత్తుకండి. మీరు రవి గారు మీరు లీడ్ తీసుకోండి. తప్పకుండా మనం ఈ అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మంచి డిబేట్ ప్లాన్ చేద్దాం. వీలైనంత తొందరలో రేపు ఎల్లుండో మీరు ఇనిషియేటివ్ తీసుకొని ప్రెస్ క్లబ్ లోనే ఎక్కడ పెట్టి ఓయో టీవీ ముందు ప్రెస్ క్లబ్ లోనే పెట్టుకుందాం. మేము ప్రెస్ క్లబ్ లోనే పెట్టుకుందాం. నిరుద్యోగులు బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా పిలిపిద్దాం. ఒక 4 hours 5 hours పెట్టుకొని వీళ్ళు ఏం చెప్తున్నారు, హరగోపాల్ సార్ ఏం చెప్తారు, అదే విధంగా గంటా చక్రపాణి గారు ఏం చెప్తారు, కోదండరామ్ గారు ఏం చెప్తారు, గతంలో నాగేశ్వర గారు, విఠల్ గారు ఏం చెప్తారు, అందరిని పిలుద్దాం. మేము సమస్యను పరిష్కరించడానికి ప్రజాస్వామ్యంలో పౌర సమాజం బాధ్యత. పౌర సమాజం తరపునే కదా మేము కొట్లాడేది. పౌరులు అంటే పౌర సమాజంలో విద్యార్థులు, నిరుద్యోగులు కొట్లాడితేనే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి రేవంత్ దగ్గర నేను 2 చేతులు మొక్కుతున్నా, అన్న ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. సమాధానం చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు లేదని మనకు కావాలి. తరపున బాధ్యత గల వాళ్ళు ఎవరైతే టీజీపీఎస్సీ అటానమస్ బాడీ అంటే ఒకసారి సెక్రటరీ గారినో చైర్మన్ గారినో పిలిచి మాట్లాడమనండి. తప్పకుండా రిటర్న్ గా మేము అన్ని ఓపెన్ లెటర్ కూడా ఇవాళ అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ కూడా చేసాం. ఈ సమస్య పరిష్కరించడానికి ఒక వారధిగా పనిచేయడానికి మేము ఉన్నాం తప్ప మేము సమస్యను పెంచడానికి కాదు. దయచేసి అదేదో మీ స్వలాభం కోసం కూడా చేసేది కాదు ఇది. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ ప్రసన్న హరికృష్ణ గారు. నిజంగానే అంటే మీరు ఒక మంచి కాజ్ కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్లీ మీరు అన్న విధంగా మనం ప్రయత్నం చేద్దాం, అందరిని సమకూరుద్దాం. ఇక్కడ నిజంగానే మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వాన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే సమాధానం ఏమొస్తుంది అనేది వెచ్చు. దయచేసి మీరు 2-3 రోజుల్లో మీరు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము. గెస్టులు కోఆర్డినేట్ చేసుకొని సంయుక్తంగా నిర్వహించాలని కోరుతున్నాం. తప్పకుండా ఇవన్నీ ప్రయత్నం చేద్దాం డెఫినెట్లీ.